రైట్. ఒక్కసారి ఇది కరెక్ట్ కాదు. రైట్ ఒక్కసారి శివకుమార్ గారితో మాట్లాడదామండి ఈ అంశాలకు సంబంధించి. శివకుమార్ గారు, ప్రభుత్వం మీదే అనేక సంఘటనలు జరుగుతున్నాయి, 1 కాదు 2 కాదు, ఇదే వారంలో ఒక 10 సంఘటనలకు పైగానే జరిగాయి. మీ మంత్రి ఏమో ఎదుటి వాళ్ళపైన తోసేసే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ కుట్రల్లో భాగంగా ఇవన్నీ జరిగాయి అంటున్నారు. అంటే మీరు బాధ్యత తీసుకునేటువంటి అవకాశం లేదా? అసలు ఏం చెప్తారు? న్యూస్ 360 ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వాటికి నమస్కారం. ఒకటి ఏమంటే, మన విజయ్ గారు ఏదైతే పిల్లలకి ఏదైతే జరుగుతుందో మొత్తానికి ఆ ప్రక్షాళన మా పార్టీ ఉండని గతంలో 10 సంవత్సరాలు మనం వినడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. పురుగుల అన్నం పెట్టడం జరిగింది, లేకపోతే ఏదైతే బియ్యమే మొత్తం ఎక్కడికక్కడ ముక్కిపోయిన బియ్యం, ఇట్లా గడలు కట్టిన బియ్యం, ఇటువంటివి జరిగినాయి అనేది చాలా మటుకు జరిగింది. 11 మాసాలలో ఒక 48 మంది పిల్లలకు మటుకు సీరియస్గా అయింది, ఇబ్బందులు జరిగింది, వాళ్ళ ప్రాబ్లం అయింది అనేది మటుకు వాస్తవము. అది బాధాకరం. జనరల్ గా పిల్లలకి రాజకీయానికి వేరు, రాజకీయంతో సంబంధం లేదు. గురుకుల పాఠశాలలో మొత్తానికి గత 10 సంవత్సరాలలో చాలా ఇబ్బందికరంగా చేయడం జరిగింది. ఈ 11 మాసాలలో ముఖ్యమంత్రి గారు గతంలో ఒక బడ్జెట్ కూడా రిలీజ్ చేసి వాళ్ళకి బెంచులు కానీ, లేకపోతే అక్కడ ఉన్న కిచెన్ ని కానీ, రకరకాల ఇబ్బందులు ఏదైతే వాష్రూమ్స్ లేకుండానో అక్కడ ఎక్కడెక్కడైతే మెయిన్ అవసరమో అక్కడ ఒక బడ్జెట్ రిలీజ్ చేసి దాన్ని పంపించడం కూడా జరిగింది. మొన్ననే రీసెంట్లీ కూడా ఒక విద్యాశాఖ కమిషన్ ఏర్పడి ఆకునూరు మురళి గారిని కూడా దానికి బాధ్యతలను చేస్తూ, దాంతో పాటు ఎడ్యుకేషన్ ఆఫీసర్లని వాళ్ళని ఇస్తూ ప్రక్షాళన చేయాలి ఖచ్చితంగా అనే రకంగా కూడా ఈరోజు ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. అయితే ఇంతకుముందు మాగునూరు గురించి మన ఐదవి గారు మాట్లాడారు. నిజంగా కూడా వాస్తవము అక్కడ జరిగిన దాంట్లో నేను కూడా ఒక మీడియాలో చూడడం జరిగింది. అక్కడ బహుశా తొలి వెలుగు రఘు అనుకుంటా వాళ్ళు ఎవరో టీం పోయి అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ కోణాలు బయటపడుతున్నాయి. అయితే అక్కడ ఇక్కడ వినిపిస్తోంది శివకుమార్ గారు, మీరు కంటిన్యూ చేయండి, నేను చెప్తాను. అక్కడ మాగనూరులో నేను కూడా చూసింది ఏంటంటే, కిచెన్ బాగుంది, పిల్లలకు బెంచులు బాగుంది, అక్కడ ఉన్న ఏదైతే డైనింగ్ హాల్ కూడా ఉందో అది కూడా బాగుంది. కాకపోతే ఏమంటే అక్కడ కొంచెం కోతుల పెడతా ఉన్నది అనేది మనకు అక్కడ ఆ సన్నివేశం చూస్తే అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే, అక్కడికి వచ్చే వరకు ఆ రోజు బియ్యం కొంచెం బాగాలేవు అన్నారు. వంకాయ ఆలుగడ్డ పప్పు ఏదో వాళ్ళ పిల్లలకు పెట్టిండ్రు, పిల్లలు అక్కడే తిన్నారు, పిల్లలు ఎక్కడ బయట పోలేదు. అక్కడ ఇంకొక ప్రస్తావన ఏం తీసుకొస్తుందంటే, 25 సంవత్సరాల నుండి వేరే వాళ్ళు అక్కడ వండి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ రోజు మట్టుకు దళితులు వండి పెట్టిండ్రు అనేది కూడా కొత్త కోణం తీసుకొచ్చి జరిగింది. అయితే వాళ్ళని ఇరికించడానికో లేకపోతే అది డైవర్ట్ చేయడానికో అక్కడ ఒక చిన్న ఇష్యూ చేసిండ్రు అనేది ఈ మాగునూరు విషయంలో మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఇక్కడ మొత్తానికి ఏమైతుందంటే, ఎడ్యుకేషన్ లో కూడా అక్కడ కొంతమంది ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మనం ఆలోచిస్తే ఏంటంటే, ఇక్కడ డిబేట్ ఆలోచించింది ఏంటంటే, పాత వాళ్ళు ఎవరినైతే అక్కడ పెట్టినరో దాని వల్ల అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ కి కొంచెం అనుగుణంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక ట్రిక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనేది మటుకు మనం చెప్పొచ్చు. రెండోది, ఈ రోజు ప్రభుత్వం ఒకటే నిర్ణయం ఏం తీసుకోవాలంటే, అక్కడ ఉన్న పాత వాళ్ళని అందరినీ కూడా ప్రక్షాళన చేసి అక్కడ నిజంగా కూడా వేరే వాళ్ళని షిఫ్ట్ చేస్తే మటుకు ఇటువంటి సంఘటనలు జరిగాయనే రకంగా ఇది నా స్పెషల్ గా నేను ఏదైతే మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను. ఇంకోటి ఏమంటే, ప్రభుత్వంలో గతంలో ఇప్పుడు ఇంతకుముందు నరేంద్ర లేడు, ఒకవేళ మాట్లాడి ఆయన వెళ్ళిపోయాడేమో. మొత్తానికి ఆయన నిజంగా కూడా ఒప్పుకున్న రేట్ ఏంటంటే, ఈ ప్రక్షాళన చేసిస్తామని చెప్పి మొత్తం మోసం చేసింది మా ప్రభుత్వమే, టీఆర్ఎస్ బీఆర్ఎస్. రెండోది గురుకులాలు పెట్టింది కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్, కానీ పిల్లలకు పురుగులన్నం పెట్టినాము, అన్ని రకాలుగా మేమే తప్పుదం చేసినాం అనే రకంగా ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఇంకోటి, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, దానికి మళ్ళీ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అంటున్నాడు. అంటే కార్పొరేట్ స్కూళ్ళు ఎవరుకున్నాయి? మొత్తానికి ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళ ఎంపీలకు లేకపోతే ఎక్స్ మినిస్టర్లకు వాళ్ళకి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి అయినంత మటుకు 50% ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్ గతంలో షట్ డౌన్ అవుతే, ఈ రోజు ముఖ్యమంత్రి గారు 11 నెలల క్రితమే ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్న తర్వాత 2 నెలల్లో ఒక రకంగా చెప్పడం, ఎవ్రీ డిస్ట్రిక్ట్ షుడ్ హ్యావ్
గవర్నమెంట్ స్కూల్ కంపల్సరీ ఆ షట్ డౌన్ అయిన స్కూల్లో కూడా మళ్ళీ మనం ఓపెన్ చేద్దామనే రకంగా కూడా చెప్పి దానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. అదే కాకుండా ఎవరైతే ఆకునూరు మురళి గారికి ఏదైతే అనుభవం ఉందో ఆ అనుభవంని గతంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎంత ప్రక్షాళన చేసిండు, ఎడ్యుకేషన్ ఎంత డెవలప్ చేసిండు అనేది మనం చూసినాం కాబట్టి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. విత్ ఇన్ నో టైంలో గవర్నమెంట్ కూడా దీని మీద మంచి డిసిషన్ తీసుకొని ఇటువంటి పిల్లలకి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. రెండోది ఏంటంటే దిస్ ఇస్ నాట్ అన్ పాలిటిక్స్ రిగార్డింగ్ గవర్నమెంట్ స్కూల్స్ లేకపోతే గురుకులాలు ఏదైనా ఉంటాయి. పిల్లలు వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. ఇటువంటి టైంలో అటువంటి పిల్లలని తీసుకొని ఇది రాజకీయం చేయడము మంచి పద్ధతి కాదు. ఉంది అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా అక్కడ వాళ్ళని ప్రక్షాళన చేసి ఆ పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టడము, లేకపోతే కిచెన్ బాగలేదు కిచెన్ మొన్న నేను నాలుగు చూడడం అయితే మరి కట్టెలతో వండుతున్నారు విజయ్ గారు ఇప్పటికి కూడా. ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. మార్పులు అయితే ఉండాలి. హైందవ్ గారు వారు